సార్ రేపు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో భేటీ కాబోతున్న నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి స్కెచ్ చేసే దిశగా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారని, దానికోసం నందీనగర్ వేదికగా వాళ్ళు తెర వెనుక రాజకీయాన్ని ప్రారంభించబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? చిలవడు రాజకీయాలు నిరంతరం ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉంటారు, సహజం అది. వీళ్ళ భేటీ పరామర్శ అతను పరామర్శకి వెళ్తున్నా అయి ఉండొచ్చు. ఆయనకు ఆ మధ్యన తుంటి ఎముకకి ఆపరేషన్ ఏది చేయించుకున్నారు కాబట్టి ఆ పరామర్శకి వెళ్తూ ఉండొచ్చు. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు ఇచ్చేసాడు. ఇప్పుడు నాకు కూడా ఇచ్చేస్తాను రెడీగా ఉన్నారు, ఏటే బాబు నన్ను ఏం చేయమంటావు అని అడగడానికి అది కూడా ఉంటుంది సంభాషణ. నీ పని అయిపోయింది, నా పని కూడా అయిపోయేలాగా ఉంది, ఏంటి పరిస్థితి అని అడుగుతానికి అది కూడా అడగచ్చు. ఓకే. అయితే ఊరుగావా నువ్వు నీ వల్లే నా పని అయిపోయింది అని చెప్తాడు ఈయన. నువ్వు అరెస్టులు పెట్టావు, అదో గోల మాకు, ఎలక్షన్ ముందు పెట్టావు పెంట మాకు, మా దోల తీరిపోయింది అని చెప్తాడు. అంతే కదా. ఇప్పుడు చాలా స్వల్ప వ్యత్యాసంలో ఓడిపోయారు చాలా చోట్ల. టీడీపీ ఓటు బ్యాంకుని మనం ఎవడు ఏమనుకున్నా కానీ టీడీపీ కూడా అందరూ ఏకపక్షంగా కాంగ్రెస్ చేసేసారు. అందరూ అన్ని జెండాలు పెట్టుకున్నా కానీ వీళ్ళ అహంకారం, వీళ్ళ నోటు దురుసు వల్ల, నోటు దూల వల్ల వాళ్ళకి దెబ్బ పడింది. ఇంకా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ బాగా వీక్గా ఉండబట్టి కానీ, లేదంటే ఇక్కడ కూడా మరతెట్టేస్తున్నాం. అంటే గతం కంటే కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అయితే బాగా పెరిగింది. ఇదివరకు 8% ఉన్నప్పుడు 28%కి వచ్చింది. ఇది చూస్తుంటే రేపు అతను పార్లమెంట్ ఎన్నికప్పుడు గజగజ వణుకుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 70% అనుకుంటాడు. ఇక వాళ్ళు ఉనికొండదు. కాబట్టి మరి మళ్ళీ ఏం చేద్దాం? చంద్రబాబు గారిని మీద పగతో రగిలిపోతూ ఉంటారు వీళ్ళు. పాప ఆయన తప్పేం లేదు, ఆయన పోటీ చేయకుండా ఊరుకున్నాడు అంతే ఆయన చేసింది. కానీ అది మమ్మల్ని ఓడించడానికే పోటీ చేయకుండా ఊరుకున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. మరి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు పొట్టలు వేలాడితే కరవకుండా ఊరుకుంటారు. చీమ ఎందుకు గరిసా చీమలా చూసారు వీళ్ళు చంద్రబాబు గారిని. చీమ ఎందుకు గరిసామంటే నా పొట్టలు వేలాడితే కొట్టనా అని అడుగుతుంది. అలాగే మరి ఆయనకి ఎలిగితే ఆయన ఇబ్బంది పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, నువ్వు గెలిచావు అందంగా విజయోత్సవాలు చేసుకోకుండా విజయ గర్వంతో నీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అయ్యి అని చెప్పి ఆయన అవమానించి ఓడిపోయాను ఇంటికాడ కూర్చున్నాడు. ఎవరిని ఏమంటాం మనిషి. ఖమ్మంలో బ్రహ్మాండమైన సభ జరిగినా కానీ మిమ్మల్ని ఏమీ విమర్శించలేదు. ఆ విశ్వాసం ఉండాలి కదా, మీకు మర్యాద ఉండాలి కదా. ఖమ్మంలో అంత పెద్ద సభ జరిగింది, అంత జనం దొరికితే ఎవడన్నా వదులుతాడా విమర్శించకుండానే అధికార పార్టీని? అప్పుడే గమనించాలి కదా టీడీపీ బలం ఎంత ఉందో. 15 ఏళ్ళ నుంచి అధికారంలో లేని తెలంగాణలో ఖమ్మంలో సభ పెడితే ఓడిపోయిన పక్క రాష్ట్రంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి, అనేక అవమానాలకు గురైన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వచ్చి సభ పెడితే జనం తొండోపతండాలకు వచ్చి ఎంత సూపర్ సక్సెస్ అయింది. అప్పుడన్నా అది ఒడి దగ్గరట్టుకుని ఉండాలి కదా. వాళ్ళ వ్యవహారాల్లో మాట్లాడేటప్పుడు అవన్నీ వదిలేసి నోటుకొచ్చినట్టు మాట్లాడితే దాని ఫలితం అనిపించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అందంగా మ్యాండేట్ ఇస్తే పరిపాలన చేసుకోకుండా వీళ్ళ పొద్దున్న నుంచి అందాక ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళ బారిన పడి ఎడుతూ ఉన్నాడు అతను. వీళ్ళు ఊపిరాడినవ్వకుండా చేస్తున్నాడు. వీళ్ళని ఇబ్బంది పార్టీ లేకుండా చేస్తే వాళ్ళ తరమా, వాళ్ళ ఆంతరం కాలేదు. ఈ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి తరం కాలేదు. ఈ పార్టీ లేకుండా చేద్దాం. వీళ్ళ వల్ల అవుద్దా? వాళ్ళు పోటీ చేయకుండా కూడా ఓడించగలిగిన శక్తి సామర్థ్యాలు సంపాదించిన పార్టీ అది. అటువంటి పార్టీ పోటీలో ఉంటే మీరు ఎందుకు పని చేస్తారు? పైగా ప్రజలందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు, మీ దెబ్బ తట్టుకోలేక ఎప్పుడు ఇంటికి పోతారా అని చూస్తున్నారు మిమ్మల్ని. గత ఎన్నికల్లో అంటే నీకు కొన్ని కలిసి వచ్చినాయి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, పాదయాత్ర చేసేవు, నీకు అనేక మంది పనికిరాని వాళ్ళు పనికొచ్చేవాళ్ళు అందరూ నీకు హెల్ప్ చేశారు. కేసీఆర్ గారు, మోడీ గారు, గవర్నర్ నరసింహన్, విశ్రాంతి అధికారులు, జడ్జీలు, మాజీ జడ్జీలు ఇలాంటి అందరూ నీకు హెల్ప్ చేశారు. కుల సంఘ నాయకులు అందరూ హెల్ప్ చేశారు. అసత్య ప్రచారాలు, స్ట్రాటజిస్టులు విషం కక్కారు. ఇలాంటి అన్ని పరిస్థితులు అన్ని అనుకూలించి నువ్వు అయ్యో దాన్ని ఉపయోగించుకోకుండా అందంగా దాన్ని చెడగొట్టుకుని నేష్టమన్నట్టు రెచ్చిపోయావు. ఇవాళ కూర్చుని ఓ మూలగాలు కూర్చుని ఇద్దరు చెరుకు. ఇప్పుడు ఇంక 4 నెలలు పోతే ఇద్దరు కలిసి వాడు కూర్చుని ఎడుతూ కూర్చుంటారు, విలపిస్తారు, రోధిస్తారు, దుఃఖిస్తారు. నువ్వు కూడా బేగ వచ్చి 3 నెలలు ఎదురు గడిపేసి వచ్చి మన ఇద్దరు చోట కూర్చుందాం ఆశ్రమంలో అని చెప్తాడు. ఓకే, అంతే అయిపోయింది. ఇప్పుడు ఊరికి వెళ్ళి ఏం చెప్పుకుంటారు? కేసీఆర్ గారు సాంకేతికంగా కూడా ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయాడు, ప్రజల అభిప్రాయ ప్రకారం ఓడిపోయాడు. టెక్నికల్గా రేపు రిజల్ట్ ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత టెక్నికల్గా ఇంటికి వెళ్తాడు. ఆల్రెడీ ప్రజల మనసులోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఎమ్మెల్యేలే చీఎచ్చుని ఉమ్మేస్తున్నారు. సీట్ ఏమనంటే మానే బాబుతో మానేవయ్యా అంటున్నారు. నువ్వు ఇచ్చిదేటయ్యా బాబు మాకు అంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చేసారు. ఓకే,
ఇంకా ఆయన ఏదో నామకాహం ఉన్నాడు అంతే. ఏదో రాజ్యాంగపరంగా చట్టపరంగా ఆ ఎన్నికలు అయ్యే వరకు అతను ముఖ్యమంత్రిగా ఉండాలి, అతనికి అధికారం ఉంటుంది కాబట్టి అది సంప్రదాయంగా ఉన్నది అంతే. మామూలుగా అయితే అతని పని అయిపోయినట్టే. ప్రజల దృష్టిలో ఇంక 3 నెలరా బాబు అయిపోయింది అతని పని. ఇప్పుడు ఒక అడవిలో వెళ్తూ ఉంటారు, పాములు, తేళ్ళు, జర్లు, పుళ్ళు, సింహాలన్నీ ఉంటాయి. కొంచెం దూరం రా, ఇది నడిచే అమ్మాయి వెళ్ళిపోతాం, గొడవ వెళ్ళిపోతాం మనకి అని చెప్తారు, సముదాయంతారు కదా. అదే పరిస్థితి. ఇతని బారి నుంచి ప్రజలు బయటపడుతున్నారు. సార్, అంటే అసలు కేసీఆర్ గారికి తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి చాలా రోజులు అవుతుంది. ఆయన ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇన్ని రోజులు కలవకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కలవడానికి కారణం ఏంటి అంటే అంటూ కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ 2 దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అటు చంద్రబాబు గారికి, ఇటు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారికి ఎలా మనం స్కెచ్ చేయాలనేది రెడీ చేసుకునేందుకే ఒక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే రేపు కలవబోతున్నారు అంటూ కూడా వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో నిజంగా ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు కలుస్తున్నారంటే ఏం చెప్తారు? ఏముంది, రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి స్కెచ్ వేస్తారు. రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తే ముడ్డు పగలు కొట్టేస్తాడు. ఏం పగలు కొడతాడో, ముడ్డు పగలు కొట్టేస్తాడు. ఈ షిట్లు పోద్ది, అది జోలికి వస్తాయి. అని చేత వాళ్ళు కళ్ళ కూడా ఊహించరు, వాళ్ళు కళ్ళ కూడా తలుచుకోరు స్కెచ్ చేద్దామని. చంద్రబాబు గారు ఇంకేం పీకుతారు, 2 నెలలు 3 నెలలు ఎలక్షన్లో వచ్చి అయిపోయిన తర్వాత వీళ్ళు వదిలిపెడతారా? అదేం ఉండదు. నా బతుకేమైపోతుంది, నన్ను ఎలా కాపాడమైపోతుంది, ఏదైనా సలహా చెప్పు, నేను ఏం చేయమంటావు, నా పరిస్థితి అలాగే అయిపోయింది సలహా అడుగుతాను. వస్తున్నాడు, పరామర్శిస్తాడు, సలహా అడుగుతాడు. స్వామి కార్యం స్వకార్యం ఉభయతారకంగా ఉండేలాగా ఏటో చూడు. మరి రేపు వద్దున వస్తున్నాయి కదా ఎలక్షన్లో, మనం ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి, మనం ఈసారి దెబ్బైపోయాం, మనం గతంలో పని జరిగింది మనకి, ఈసారి దెబ్బైపోయాం మనం అని చెప్పి ఒకళ్ళు ఓదార్చుకుంటారు కాసేపు. చేత వీళ్ళు స్కెచ్లు గట్ట వేసి సీన్ ఏం లేదండి, ఇంకా అయిపోయింది. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. అలాంటి స్కెచ్లు ఏమైనా వేయాలంటే ఇంక చంద్రబాబు గారే వేస్తాడు వీళ్ళ మీద. ఓకే, ఆయన బారి నుంచి ఎలా తప్పించుకుంటారో చూసుకోవాలి వాళ్ళు. రేపు టీడీపీ కేసీఆర్ గారు ఇప్పటికే ఓటమి బాధలో ఉన్నారు, ఆయన సలహాలు ఇస్తారా ఆయనకి? ఏముందో, సలహాలు ఇవ్వడానికి దానికి రూపాయి ఖర్చు ఉంటుందండి. దానికి ఏమైనా రూపాయి పెట్టుబడి ఉందా సలహా ఇవ్వడానికి? ఇస్తారు, ఉంది, ఫ్రీ కదా, ఫ్రీ సజెషన్. పైగా వాళ్ళ అత్యంత ఆప్తులు, ఆత్మీయ మిత్రులు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు, డెఫినెట్గా ఇస్తాడు. ఈసారి కథ